వర్ధనపేట నుంచి కూడా 500 ఎడ్ల బండ్లు బయలుదేరి రాబోతా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ ఎడ్ల బండ్లతో ట్రాఫిక్ జామ్ చేయకుండ్రి, 26 తారీఖే చేరుకుంటాడు చేయండి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు. అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. మేము కూడా 2000 మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక ఉత్కృష్టమైన సందర్భం. ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ పార్టీ చరిత్రలో మళ్ళీ రావు. మళ్ళీ ఇంకో 25 ఏళ్లకు 50 ఏళ్ల పండుగప్పుడు అప్పుడు మళ్ళీ గోల్డెన్ జూబ్లీ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గులాబీ సైనికుడు, ప్రతి కేసీఆర్ మరి దళంలోని సభ్యుడు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకునే విధంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం అందిపుచ్చుకొని మన నాయకుడు కేసీఆర్ గారికి అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, జరుగుతున్న అరాచక పాలనను మరి ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి, అదేవిధంగా గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి కేసీఆర్ గారు బహుశా దాదాపు 4:30 గంటలకే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని 5-5:30 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. అందుకే మనందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు చేరుకునే టైంకి మనందరం కూడా చేరుకోవాలి. 4:30 గంటలకి 4-4:30 గంటలకు చేరుకొని ముందు రెడీగా ఉంటేనే సార్ కూడా వస్తారు. సార్ ఎట్లాగూ హెలికాప్టర్ ద్వారానే వస్తున్నారు కాబట్టి మరి వారికి అన్ని అరేంజ్మెంట్లు కూడా చేయడం జరిగింది.